గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ట్విన్ బేబీ డైరీస్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మా బేబీస్కి చేసిన ఒక మంచి హెల్తీ రెసిపీ గురించి చెప్పబోతున్నానండి. సో ఆ రెసిపీ ఏంటంటే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అండి. ఎంతో హెల్తీ అయిన ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా పౌడర్ మన బేబీస్కి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, అలాగే దాన్ని ఏ విధంగా కుక్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మా పిల్లలిద్దరికి ఒకేసారి ఎక్కిళ్ళు వస్తున్నాయి. సో పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ ఆఫ్ రాగుల్ని తీసుకోండి. దీంట్లోనే ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు కదండి. సో వీటిని మంచిగా 2-3 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలి. ఈ రాగులు అనేవి చాలా మంచిదండి హెల్త్కి. బేబీస్కి అయితే మనం 6 మంత్స్ నుంచి పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. మామూలు రాగి పౌడర్ కన్నా ఇలా స్ప్రౌట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఈ రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. బేబీస్కి కాన్స్టిపేషన్ రాకుండా కూడా మంచిగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, అలాగే బోన్ స్ట్రెంగ్త్కి ఈ రాగులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో రాగుల్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత మనం మార్నింగ్ చూస్తే ఇలా ఉంటాయి. సో వీటిని మనం వాటర్ అనేటివి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని మనం వాటర్ అనేటివి తీసేసి మనం ఆ రాగుల్ని మంచిగా ఒక మస్లిన్ క్లాత్, కాటన్ క్లాత్లో టైట్గా ముడేసుకోవాలండి. వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసేసి ఇలాంటి ఒక క్లాత్లో ఇలా చేయాలి. అప్పుడు మనకి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. వీటిని ఒక 48 అవర్స్, నాకైతే 48 అవర్స్ పట్టిందండి ఇలా స్ప్రౌట్స్ రావడానికి. సో మీ అందరికీ ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది కదండి. మనం ఎలా అయితే మామూలుగా పప్పులన్నింటినీ మొలకెత్తిస్తామో ఈ రాగుల్ని కూడా మనం అలాగే స్ప్రౌట్స్ అనేవి తెప్పించాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఈ స్ప్రౌట్స్ని మనం కొద్దిసేపు ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ ఎండలో ఎండబెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న తడి అంతా ఆరిపోతుంది. అలా ఆరిపోయేంత వరకు మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. మామూలుగా రాగిలో ఏదైతే విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయో మనకి స్ప్రౌటెడ్ రాగిలో అంతకంటే డబల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. డబల్ ప్రోటీన్, డబల్ కాల్షియం అన్నీ డబల్గా ఉంటాయి. సో మనం పిల్లలకి ఎంత క్వాంటిటీ ఇచ్చామని కాదండి, మనం ఎంత క్వాలిటీ ఫుడ్ ఇచ్చామనేది ఇంపార్టెంట్ కదా. సో ఈ ఫుడ్ వాళ్ళకి కొంచెం తిన్నా వాళ్ళకి ఫుల్గా అనిపిస్తుంది అండ్ హెల్తీ కూడా. వీటిని ఎండలోంచి తీసేసి మంచిగా మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో ఏం తడి లేకుండా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. సో ఇదైతే బేబీస్కి 6 మంత్ నుంచే పెట్టవచ్చు. డైలీ పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక వీక్లీ 3 or 4 టైమ్స్ పెట్టండి, డైలీ 1 టైం. సో దీన్ని మంచిగా కలుపుతూ వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దీన్ని జల్లించుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. దీన్ని ఎలా కుక్ చేయాలంటే, నేనైతే పిల్లలకి చేసే ఉగ్గులో 2 స్పూన్స్ ఉగ్గు వేసి 1 స్పూన్ రాగి పౌడర్ అయితే వేసాను. సో మీరు మామూలుగా సపరేట్గా ఓన్లీ రాగి పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు, ఇలా ఉగ్గులో కాకుండా. నేనైతే ఉగ్గులో వేసాను. బాయిలింగ్ వాటర్లో ఈ పౌడర్ని మనం ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో మిక్స్ చేసుకొని మంచిగా ఉడికించుకోవడమే. ఒక 6 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకొని ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా బౌల్లో వేసి మనం పిల్లలకి తినిపించడమే. సో పిల్లలు దీన్ని ఇష్టంగా తినట్లేదు అని మీకు అనిపిస్తే మీరు దీంట్లో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ ప్యూరీ కానీ, బనానా ప్యూరీ కానీ, ఇలా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అనేవి వాళ్ళు తినేవి యాడ్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు, మన పని ఈజీగా అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.